హాయ్ అండి, అందరికీ సత్యారెడ్డి ఛానల్కి వెల్కమ్. ఈరోజు పార్ట్ 2 అండి. అంతా క్లియర్గా వినండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. వినండి క్లియర్గా నేను చెప్పినవి అన్నీ. స్టార్ట్ చేసినాం, మళ్ళీ నెక్స్ట్ 50,000 తెచ్చాం, మళ్ళీ ₹1,00,000 తెచ్చాం. ₹1,00,000 ఇచ్చినప్పుడు మనం 15% వేసుకుంటావా? 2-3 సార్లు తెచ్చాం. నువ్వు 1,00,000 బిజినెస్ ఇప్పుడు 30,000 స్టార్ట్ చేసినావు, మళ్ళీ నెక్స్ట్ 50,000 తెచ్చావు, మళ్ళీ ₹1,00,000 తెచ్చావు. ₹1,00,000 ఇచ్చినప్పుడు కొన్ని మెయిన్ సీరియల్ ఉంటాయండి. 1,200, 1,500, 1,600 ఆ రేట్ పెట్టి తెచ్చాం. దాని మీద పర్సెంట్ వేసుకోండి, 30%. అది లాభమే కదా మనకు. చీరకు 300, 400 వచ్చేది, అట్లా 30% వేసుకోండి. ఆ విధంగా వ్యాపారం చేయండి. ఎక్కువ రేటు కన్నా తక్కువ రేటు చీరలకు మాత్రం ₹30, ₹20 వచ్చినా అమ్మేసేయండి. దాని గురించి తక్కువ రేటు చీరలు 200, 150 ఆ చీరలు మాత్రం అవి ఉండాలా. కానీ మన బిజినెస్ దాంట్లోకి కూడా వచ్చారనమాట. వచ్చి మంచి ఎక్కువ రేటు చీరలు కూడా కొంటారు ఒకటన్న వాళ్ళు. కానీ మీరు అవి పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత దాని మీద మాత్రం ఎక్కువ ఈ డబ్బులు పర్సెంటేజ్ వేసుకొని అమ్మకూడదండి. మనకు వ్యాపారం దెబ్బ కొడుతుంది. వ్యాపారం బిజినెస్కు లాస్ అవుతాం మనం. మన దగ్గరికి రారన్నమాట, కొనేవాళ్ళు రారు. కాబట్టి అదొక పాయింట్. అక్క మాకు మిగులుతాయి ఆ చీరలు ఏం చేయాలా అంట. నేనేం చేస్తానంటే అండి, నేను హోల్సేల్గా నా కాడ 3 తీసుకుపోతారండి. వాళ్ళకి ఏం నా కాడ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేస్తా. చెప్పిన తర్వాత ఆఫర్ పెడతా. ఒక 50,000 సరుకు ఉంది అనుకోండి, మనం తెచ్చిన ఇప్పుడు 50,000 తెచ్చుకున్నా. నేను 50,000 తెచ్చుకుంటే 30,000 అమ్మింటామండి. 20,000 సరుకు ఉంటుంది కదా, చీరలు ఉంటాయి. 20,000 చీరలు ఉంటాయి. 30,000 అమ్మినా 20,000 చీరలు ఉంటాయి. అంటే 60% అమ్మినాం అనుకోండి, ఇంకా 40% ఉంటాయి అనుకోండి. 40% అంటే అవి ఎట్లా మనం డబ్బులు సేవ్ చేసుకోవాలి కదా. నేనేం చేస్తానంటే, ఇప్పుడు 500 పడింటుందండి చీర, మనం డిఎస్టీ వేసుకోవాలా. మనం ₹25, ₹525. ట్రాన్స్పోర్ట్ ఖర్చు ₹10 చీరకు, 10, 15. సూరత్ అయితే ₹20 కూడా పడుతుందండి ట్రాన్స్పోర్టు. బాక్స్ ఐటమ్ అయితే ₹20-25 కూడా పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చు. కానీ ఒక 10-15 వేసుకోండి. అయితే 535 పడింది మనకు శారీ. మనం ఎంత అమ్ముకోవాలా? 525 కానీ 550 కానీ అమ్మండి. మనకు ఇంకా పోలే 550 కూడా అనుకోండి. నేనేం చేస్తానంటే 400కి అమ్మించా. ₹150 లాస్. అసలు మనం ఎట్లా లాస్ అంటే, ₹150 లాస్ అయినప్పుడు ఆ 400 డబ్బులు వచ్చేది కదండి గ్యాస్ మనకు. ఆ 400తో ఇంకా ఒక చీర తెచ్చుకుంటాం. అది వచ్చేది కదా మనకు. మన డబ్బులు ఏమో మనకు తిరిగి వచ్చాయి కదా. అట్లా లాస్ కాకూడదు మనం బిజినెస్లో. ఆఫర్లో పెట్టి ఇచ్చేయండి. పోయిన కాడికి పోతే మళ్ళీ ఇప్పుడు 20 చీరలు ఉన్నాయనుకోండి, ఆఫర్ పెట్టినాం, మనకు అస్సలు 500 అయితే డిఎస్టీతో అంతా ₹535-40 అయిందని, 550 అనుకోండి. 550 ఆఫర్లో పెట్టినాం. మనం 800-900 చీర అమ్మేది ₹550 ఆఫర్ పెట్టినాం. ఆఫర్ పెట్టినప్పుడు అవి కొన్ని చీరలే పోతాయి అనుకోండి, 10 చీరలే పోయినాయి అనుకోండి, ఇంకా 10 ఉంటాయి. 10 అంటే మనం ఏం చేయాలి అప్పుడు? ₹150 లాస్ అయినా, 200 లాస్ అయినా మనకు ఆ చీరలు అమ్మేయండి. వాళ్ళకి హోల్సేలర్లకి అమ్మేయండి. వాళ్ళకి ఇచ్చి అమ్ముకుంటారు కదా, వాళ్ళ పాపం వాళ్ళకి కొంచెం డబ్బులన్నీ వస్తుంది, వాళ్ళు అమ్ముకుంటారు. మళ్ళీ తీసుకుపోతుంటారు కదా మన కాడ, వాళ్ళకి అమ్మేయండి. ఎవరన్నా మన కాడ రన్నింగ్లో కొనేవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చేయండి. అట్లా సేవ్ చేసుకోండి డబ్బులు. సేవ్ చేసి మళ్ళీ పర్చేజ్ చేసి సెలెక్షన్ చేసుకొని మళ్ళీ తెచ్చుకొని అమ్ముకోండి. ఆ డబ్బులు మనకు వచ్చాయి, లాస్ కాదనమాట. మళ్ళీ రెండోది వచ్చేసి, మనం సెలెక్షన్ చేసుకునేదే కష్టం అండి. నేను ఎన్ని సంవత్సరాలు తెచ్చానా, ఒక్కొక్కసారి 200-300 చీరలు తెచ్చుకుంటానండి నేను. సెలెక్షన్ చేసుకొని మంచివే సెలెక్షన్ చేసుకొని తెచ్చుకున్న తర్వాత ఒక క్యాటలాగ్, 2 క్యాటలాగ్, 2 డిజైన్లలో పోవండి. పోయినప్పుడు దాని మీద లాస్ వచ్చేది మనకు. ఖచ్చితంగా లాస్ వచ్చేది బిజినెస్లో. పెద్ద షాపింగ్ మాల్స్ చెప్తే వాళ్ళకు రన్నింగ్లో ఉంటుంది కాబట్టి, బిజినెస్ బాగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకు నష్టం ఏం రాదు. మనకి ఇంటికాడ ఎంత చిన్న వ్యాపారం మనది,
లాస్ అవుతుంది. మనకు వడ్డీ కూడా వేసుకోవాలి కదండి. మనం వడ్డీ అన్నీ వేసుకున్నా కానీ మనకు బాగా జరిగితే మనం ఒక 50,000 అమ్మితే బాగా అన్నీ అమ్ముకొని వడ్డీ అంతా పోతే 10,000 మిగులుతుంది మనం అమ్ముకుంటే. బాగా లెక్క చేసి అన్నీ అమ్ముతే, లేకుంటే 5,000 6,000 కన్నా మిగలదు. ఎక్కువ రేటు 1,500 చీరలు 1,800 పడినవి 1,100 పడినవి అమ్మితే దాంట్లో డబ్బులు మిగులుతాయండి. మీకు 10 చీరలు అమ్మను అనుకో, 2,000 మిగులుతుంది. 1,100 చీరలు 1,200 చీరలు, దానికి పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది కదండి. మనకు చీరను బట్టి రేటు పెడతాం. పని సెలెక్షన్ చేసుకోవడంలో ఇప్పుడు మాత్రం సెలెక్షన్ బాగానే చేసుకుంటా. ఇప్పుడు నాకు 4 హోల్సేల్గా తీసుకుపోయే వాళ్ళు రన్నింగ్లో తీసుకొనే పోతుంటారు. వాళ్ళు కూడా బాగానే అమ్ముకుంటారు. నాకు ఆ ప్రాబ్లం లేదు. ఇంకా సరుకు నిలబడుతుంది అనేది ప్రాబ్లం లేదు. ఇంకా ఇప్పటి నుంచి నేను వారం 10 రోజులకు ఒకసారి తెప్పించాను. 50 సీరియల్ కానీ 70 సీరియల్ కానీ 100 సీరియల్ కానీ తెప్పించిన తర్వాత వాళ్ళు కొన్ని తీసుకుంటారు అన్నమాట. 10 సీరియల్ 20 సీరియల్ తీసుకుంటారు. కొన్ని ఉన్నట్టు నా దగ్గర తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు తీసుకుంటారు. నాకేం మిగలవు అన్నమాట. ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు సీరియల్ వచ్చినాయి, కొంతమంది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత హోల్సేల్లో తీసుకుపోతారు అన్నమాట అన్ని. నాకేం లాస్ ఉండదు. వాళ్ళకి తక్కువనే ఇచ్చాను నేను. 5% ఒక్కోసారి డిఎస్టీ అనేసి 5%తో కూడా ఇచ్చాను నేను వాళ్ళకు. మనకు క్యాష్ వచ్చని మళ్ళీ రన్నింగ్లో ఉంటుందండి బిజినెస్. నెలకు 3-4 సార్లు తెచ్చుకోవచ్చు కదా, మనం 3 సార్లు తెచ్చుకుంటాం. అట్లా మిగిలిపోతుంది అన్నమాట రన్నింగ్లో ఉంటే బిజినెస్. అట్లా చేసుకోండి. మిగిలిన స్టాక్ ఎట్ట అమ్ముకోవాలా, మనం మన సెలెక్షన్ చేసుకొని ఎక్కడెక్కడ తెచ్చుకోవాలా, మదీనాలో, సికింద్రాబాద్లో, హైదరాబాద్లో తెచ్చుకోండి. మంచి షాపులు ఉన్నాయి. మహంకాళి టెంపుల్ వెనక మంచి షాపులు ఉంటాయి. క్లాతులు బాగుంటాయి అక్కడ తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి మదీనాలో అర్బస్ బాగుంటుందండి. నేను చాలా సార్లు తిన్నాను, 4-5 సార్లు తెచ్చిన నేను. బాగానే సేల్ అవుతాయి, బాగానే ఉంటాయి శారీస్. మదీనాలో ఇంకా కొన్ని షాపులు ఉన్నాయండి. మీరు బాగా తిరగాల తేవాల. కాటన్ మాత్రం డైయింగ్ కాడ తెచ్చినండి నేను. డైయింగ్ చేసే వాళ్ళ కాడనే తెచ్చేది హైదరాబాద్లో కూడా. ఎవరైనా కామెంట్ రూపంలో తెలుపండి. వాట్సాప్ నెంబర్ అదే నాది. నేను ఎక్కడెక్కడ తెచ్చేది చెప్తా, అడ్రస్లు కూడా చెప్తా. కామెంట్ రూపంలో కూడా అడగండి, చెప్తా. మీరు కూడా చేసుకుని బిజినెస్ బాగుండాలని అందరూ కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏమన్నా నాకు ఐడియాస్ వచ్చి చెప్తాను. ఈ వీడియోలో నాకు మతిమరుపు వచ్చింది, చెప్పలేను, అందుకే రాసుకునేది అని. నేను ఎక్కడెక్కడ తెచ్చినాను, ఇంకా కొన్నిసార్లు తెప్పించిన, కానీ నాకు గుర్తు రావడంలే. నాకు నచ్చిన కాడ తెప్పించుకుంటాను. ఆన్లైన్లో కూడా తెప్పించుకుంటాను నేను. 10-20 సీరియల్ 30 సీరియల్ అట్లా తెప్పించుకుంటాను. కానీ మీరు కూడా లోన్ తీసుకుంటే కడతాము అనేటట్టుంటే తీసుకోవచ్చు. సీరియల్ బిజినెస్ చేయాలి. బజార్కు ఈ ఊరే అండి, మనది ఒక పల్లెటూరు అండి. నేను పల్లెటూరులో ఇంత బిజినెస్. ఇప్పుడు ఉగాదికి 6 లక్షలు సరుకు తెచ్చండి నేను. 6 లక్షలు తెచ్చా. ఇప్పుడు పట్టు చీరలు పోవాలా మంగళగిరి, మగ్గాల కానీ పోతా. ఇప్పుడు ఈరోజే బ్యాంకుకి పోయి 3 లక్షలు వేసి వచ్చిన అకౌంట్లో వాళ్ళకు. మగ్గాల కాడ పోయి తెచ్చుకుంటాం. అవి సేల్ చేసుకోవాలి కదండి ముందు. ఫస్ట్ ధైర్యం ఉండాలి. మనకు పోతాయి ఈ సీరియల్ అన్న ధైర్యం ఉంటేనే తెచ్చుకోండి. అవి తెచ్చుకొని పెట్టుకొని అవి వడ్డీ లాసు, మనం కంతులు కట్టలేము, చాలా నష్టం అవుతుంది. సీరియల్ అకౌంట్లో చాలా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆలోచన చేసుకొని బిజినెస్ ఉంటుంది కదండి. మంచి సెలెక్షన్ చేసుకుంటారు. ఇంటికాడ అమ్మేటోళ్ళైనా వాళ్ళ కాడ సేల్ చేసుకొని తెచ్చుకోండి. 15,000 20,000, నెక్స్ట్ 30,000 40,000 అట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత సీరియల్ బిజినెస్ చేసుకోండి. అదే అండి విషయం ఈరోజు చెప్తున్నా. మీరు కూడా సీరియల్ బిజినెస్ బాగా చేసి బాగా దండిగా డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నా. బాయ్ అండి. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నాది ఒక గ్రూప్ కూడా ఉందండి. ఈ వీడియో కింద గ్రూప్ లింక్ పెడతా, గ్రూప్లో చేరండి. నేను పెట్టే సీరియల్ కూడా మీకు వచ్చండి. నేను వీడియోలు పెట్టినప్పుడల్లా పెడతా సీరియల్ కొన్ని. బాయ్ అండి అందరికీ.